మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. స్థానికంగా ఉన్నటువంటి అంటే అభ్యర్థులు కావచ్చు, ఓటర్స్ కావచ్చు, వీరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అనుకున్నాం. కానీ తిరిగి ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ సీన్ సితార అయినట్టుగా అంటే ఆ ఓటు ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్ వచ్చిన తర్వాత తాడో పేడో తేలుతుందని చెప్పేసి వీళ్ళు అబంధాల కుటుంబరం ఈ గ్రామాన్ని మొత్తం దిట్ట అబద్ధాల్లో ఎంత ఒరిజినల్ మనిషి అని నిన్న ఎవరెత్తకపోతే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చావు చెప్పడం సార్. మంచి నీళ్లు తాగినంత ఈజీగా అబద్ధాలు ఏడేస్తాడు. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శంకర్. నల్గొండ జిల్లా కనగల్ మండలం పొనుగోడు గ్రామంలో ఉన్నాం. ప్రస్తుతం చూసుకోవచ్చు ఈ రాత్రి సమయంలో కూడా అంటే 6 నుంచి 8-9 గంటల వరకు ప్రచారం కూడా సాయంత్రం టైంలో కూడా జరుగుతూ ఉన్నది. అంటే ఉదయం సాయంత్రమే ప్రచారానికి ఎందుకు ఎక్కువ టైం ఇస్తున్నారంటే మధ్యాహ్నం టైంలో కూడా కార్మికులు అంటే కష్టజీవులు కూడా వాళ్ళు పనులు చేసుకుంటూ ఆ ఉదయం సాయంత్రం ప్రచారానికి ముమ్మరంగా కొనసాగుతూ ఉంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు అంటే పెద్ద ఎత్తున ఒకవేళ చూసుకుంటే బీజేపీ కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ కావచ్చు, ఇటు చూసుకుంటే బీఆర్ఎస్ శ్రేణులు కూడా మనతోటే ఉన్నారు. వీళ్ళు పెద్ద ఎత్తున ప్రచారానికి ముమ్మరం కొనసాగుతూ ఉన్నది. ఒక పండుగ వాతావరణం పల్లెలలో చూసుకుంటే ఒక పండుగ వాతావరణం, ఒక దసరా దీపావళి ఎట్లయితే జరుపుకుంటారో అంత పెద్ద ఎత్తున ఒక ఎన్నికల ప్రచారానికి ముమ్మరంగా కొనసాగుతున్న సందర్భం కనపడుతూ ఉంది. ఇక్కడ చూసుకుంటే ముఖ్యంగా కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి కూడా పోటాపోటీగా మన ప్రచారాలు నిర్వహిస్తూ ఉన్నారు. వీళ్ళ చేతులలో ఉన్నటువంటి డోర్ స్టిక్కర్లు కావచ్చు, వాల్ పోస్టర్లు కావచ్చు, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రతి ఐటమ్ తోటి వాళ్ళకు కావాల్సినటువంటి ప్రచారానికి ఏది ఎలా చెప్పాలో మాట కావచ్చు, పాట కావచ్చు, ప్రచారానికి డోర్ స్టిక్కర్లు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా పోటాపోటీగా ప్రచారానికి దిగుతున్న సందర్భంగా మనకు కనపడతా ఉంది. అందులో భాగంగానే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగానే ఈరోజు మనం పొనుగోడు గ్రామానికి సంబంధించినటువంటి పులకరం అండాలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి అండాలకు సంబంధించినటువంటి హస్బెండ్ అంటే తన భర్త వెంకటేశం గారు కూడా ఇప్పుడు మనతోటే ఉన్నారు. వాళ్ళు ప్రచారానికి ఎలా చేస్తూనే ఉన్నారు, ఆ ప్రచారానికి పోయేటప్పుడు వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి, అసలు ప్రజలు ఏమంటున్నారు, వీళ్ళు ఎలా ప్రచారం చేస్తున్నారు, పూర్తి వివరాలు తన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి అండి అన్న. నమస్తే అన్న. బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి ఎట్లా ప్రచారం చేస్తున్నారు? మేము నామినేషన్ వేసిన కాంచి ఈ రోజు వరకు కూడా మరి మా కార్యకర్తలు మరి బీజేపీ, సిపిఐ, బీఆర్ఎస్ కార్యకర్తలు చాలా వాళ్ళు స్వయంకృషితోని వాళ్ళు ఆత్మవిశ్వాసంతో మరి అండాలు వెంకటేశం గారి గెలుపు కోసం మా వంతు సహకారం అందించాలని చెప్పేసి వాళ్ళు సాయశక్తులుగా కృషి చేస్తూ ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు. ఏ రకంగా ప్రజలకు సేవ చేసిండు అనేది ప్రజలకు తెలుసు, నేను చెప్పడం కాదు. నా వ్యక్తిత్వం ఏందో నేను అనేది నా గ్రామ ప్రజలకు తెలుసు. ఆ పూర్తి ఆత్మవిశ్వాసం నాకుంది. మొత్తం ఓట్లు ఎన్ని ఉన్నాయి మీకు? మాకు 2080 ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు అంటే ఎన్ని వార్డులు? 10 వార్డులు. 10 వార్డులు. 10 వార్డులు. అంటే 10 వార్డుల నుంచి మీకు బట్టి సపోర్ట్ ఉందంటవా? బరాబర్ మాకు గ్రామ ప్రజల మీద పూర్తి విశ్వాసం ఉంది, సపోర్ట్ ఉంది. ఓకే, చెప్పండి సార్. ఇప్పుడు ఏంటి ఎన్నికల ప్రచారానికి ఎలా దిగుతా ఉన్నారు? ఇప్పుడు మీ అభ్యర్థి చెప్తా ఉన్నాడు మీరు ఏది ఏమైనా కానీ ఖచ్చితంగా గెలుస్తాము, గెలిచిన తర్వాత సమస్యలు క్లియర్ చేస్తామని చెప్తా ఉన్నాడు. మీకు ఎట్లా అనిపిస్తున్నది? మాకు చాలా నమ్మకం ఉందండి అండాలు వెంకటేశం గారి మీద, ఆయనకున్న ప్రజా ఆదరణ మీద మాకు చాలా నమ్మకం ఉంది. ఖచ్చితంగా గెలుస్తామన్న దృష్టితోటే మేము ముందుకెళ్తున్నాము. ఇది ఒక రకంగా చెప్పాలంటే సార్, ఈ ఎన్నిక ఒక ప్రత్యేకమైన ఎన్నిక. ఒక నమ్మకానికి ఒక మోసానికి మధ్యన జరుగుతున్న ఎన్నిక. ఇది నార్మల్గా 2 పార్టీలు 2 వర్గాల మధ్యన జరుగుతున్నది కాదు. ఈ కొనుగోడు ఈ ఎన్నిక ప్రత్యేకించి ఎందుకంటే అహంకారంతో కూడిన వర్గం ఒకవైపు, ప్రజాదరణ పొందిన వర్గం ఒకవైపు. ఎన్ని సంవత్సరాల నుంచి అయినా ప్రజాసేవ చేస్తూ ఆర్థికంగా చితికిపోయిన కుటుంబం ఇది. అది జనాలందరికీ తెలుసు ఎంత సేవ చేసిండు అనేది. కానీ అపోజిట్ వర్గం వాళ్ళు ఇప్పటికీ కూడా అదే అహంకార ధోరణిలో వెళ్తా ఉన్నారు. మేము గెలిచి తీరుతామని డబ్బులతోటి రకరకాలుగా ప్రలోభాలు పెడుతున్నారు. దానికి ఊతమిచ్చే వ్యవహారం మాకు ప్రభుత్వం ఉంది అని. ప్రభుత్వం ఉంది, ఎస్ ప్రభుత్వం ఉంది, కానీ మీ మీద జనాలకు నమ్మకం లేదు. మీరు గత 5 సంవత్సరాల క్రితం
ఇంతకుముందు ఇచ్చిన ఏదైతే మ్యాండేట్ ఉందో ఆ మ్యాండేట్ను పూర్తిగా విస్మరించి జనాల నమ్మకాన్ని, వాళ్ళ నిలువెత్తున పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వు వమ్ము చేసావు. ఆ వమ్ము చేసిన పద్ధతినే మళ్ళీ అనుసరించాలన్న ఉద్దేశంతో ఇప్పుడు కూడా జనాల మధ్యనకు వస్తున్నావు. నువ్వు చేసిన కార్యక్రమాలని నీతో పాటు ఇప్పుడు ఏదైతే క్యాండిడేట్ను పెట్టావో అదే రిపీట్ చేసే ఉద్దేశంలో నువ్వు నిర్ణయించుకున్నావు. ఇవన్నీ జనాలందరూ గమనిస్తున్నారు. అయితే నిన్న మీ సుమన్ టీవీ వాళ్ళు ఇచ్చిన ఒక వీడియో కూడా చూసాం. చాలా చేశారు. అది వాస్తవంగా మేము ఇంతకుముందు మీతో మాట్లాడిన దాంట్లో ఎలాంటి ఆరోపణలు చేయలే. ఇట్లా జరిగింది, మోసం జరిగింది. కానీ దొంగ ఎవరంటే భుజాలు దడుముకున్నట్టు మేము చెప్పని విషయాలన్నీ ఆయన చెప్పుకున్నాడు. ఒకవేళ మీ దగ్గర అంటే వాస్తవానికి తనను కూడా నేనే మాట్లాడించడం జరిగింది. ఈ రోజు మంచి సందర్భం దొరికింది. మీ ఇక్కడ సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా మరి? ఎస్ సార్. అంటే వాళ్ళు ఆరోపించినటువంటి సాక్ష్యాలు మీ దగ్గర ఉంటే చూపించండి సార్. మా దగ్గర ఆధారాలు, మేము అతను ఆర్టీఏ గురించి మాట్లాడాడు. వాస్తవంగా ఆ ఆర్టీఐలో అసలు మంచి పాయింట్ తీసుకొచ్చింది. ఆర్టీఐలో మీరు తీసుకొచ్చినటువంటి పాయింట్ ఏంటి అంటే మీరు గుర్తించింది ఏముంది అందులో మరి సార్? అది కూడా చెప్పాలి కదా. ఒక గ్రామంలో జరిగిన పనులను బట్టి జనాలకు నమ్మకం పోయింది కాబట్టి చేయాల్సిన పని సరైన విధంగా చేయకుండా నిధులను దారి మళ్లించే కార్యక్రమం చేస్తేనే జనాల్లోకి ఒక ఆలోచన వస్తుంది. మనకు ఇచ్చిన ప్రతి మానవుడి, ప్రతి వ్యక్తికి ఇచ్చిన హక్కు ఆర్టీఏ. ఏం జరిగింది, నా ప్రభుత్వం ఏం చేయాలి, నా సర్పంచ్ ఏం చేయాలి, నా ఎమ్మెల్యే ఏం చేయాలి, ఏం చేయలేదు, ఏమై ఉంటుందన్న ఆలోచనలకు వెళ్ళే పుట్టింది ఈ ఆర్టీఏ. ఎక్కడ ఏం జరిగినా తెలుసుకునే హక్కు మనకుంది. దాంట్లో భాగంగానే అందరూ నమ్మిరు. సరైన విధంగా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఎందుకు జరిగింది అంటే చాలా ఉన్నాయి. అంటే పుట్టలుగా ఉన్నాయి. ఇవన్నీ తీసాము, పుట్టలుగా ఉన్నాయి. కొనుగోలులో ఇప్పుడు చిన్న పిల్లగాడి నుంచి మొదలు పెట్టుకుంటే 90 ఏళ్ల వరకు కొనుగోలులో కోతుల సమస్య ఏ రోజు లేదు. కోతుల సమస్య లేదు. కోతులకు ఆహారం పెట్టిన సందర్భం ఎక్కడా లేదు ఇప్పటి వరకు. అంటే ఒక శాంపుల్ తీసుకుంటే కోతులకు ఆహారం పెట్టినానికి కూడా బిల్లులు లేపిన దౌర్భాగ్య స్థితి మన గ్రామ పంచాయతీ లాస్ట్ టైం జరిగింది. ఇట్లాంటి కారణాలు ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఒక బావి, పాత బావి ఉంది. పాత బావి 4వ వార్డులో ఉంది. అది గత సర్పంచి ఇంటి ముందర ఉంది. అదే పాత బావి ఎప్పుడో పూడిపోయింది. ఆ పాత బావిని మేరుగు యాదయ్య ఇంటి ముందల పాత బావి అని ఒకసారి బిల్లు లేపడం పూడ్చినందుకు. రెండోసారి ఆ కనకదుర్గమ్మ కోటమైసమ్మ గుడి దగ్గర బావి పూడ్చినందుకు ఇంకొకసారి బిల్లు. తర్వాత శివయ్య ఇంటి ముందల బావి పూడ్చినట్టు ఇంకొకసారి. పూడ్చిన బావి ఏమి లేదు, ఒకే బావిని 3 సార్లు పూడ్చినట్టుగా బిల్లు లేపి ఇంత ఉదంతం చూస్తే కడుపు మండదశ. తర్వాత బోర్లు వేయడం, ఆ బోర్లు వేసి పాడైపోయిన బోర్లను చూపించేసి కొత్తగా బోర్ వేసినట్టు చూపించడం. తర్వాత గ్రామ పంచాయతీ మోటార్లు ఖరాబ్ అయినాయని చెప్పేసి ఆ పాత మోటార్లనే ఫిట్ చేసి కొత్త మోటార్లు బిల్లులతో సహా చూపించడం. అవన్నీ మన దగ్గర సాక్ష్యాలతో సహా ఉన్నాయి. ఇవన్నీ ఇది సందర్భం కాదు. అంటే మేము ఆర్టీఏ ద్వారా పెట్టింది. ఏమేమి అన్యాయం జరిగిందని అతను నిన్న మీతో మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు. 3 సార్లు ఆర్టీఏ వేశారు, నన్ను ఏం చేయలేదు అని. అది ఏం చేయలేదు అనే విషయం ఆయన చెప్తే కాదు, ఆయన ఎన్ని ప్రలోభాలకు గురి చేసి డిపిఓ వాళ్ళని, అధికారులని ఏ విధంగా మభ్యపెట్టి నువ్వు 3 రోజులైతే సస్పెండ్ అయ్యేవాడివి, మాకు తెలియదు అనుకుంటున్నావు, నువ్వేమేం చేసినావు. నాటుకోళ్ళు కనగల్ సెంటర్ ఏ చికెన్ షాప్లో నాటుకోళ్ళు కట్ చేపించి ఎక్కడ వండినవు, ఏ అధికారి ఇంటికి తీసుకుపోయినావు, ఎంతమందిని మద్దతు తీసుకొని ఏ విధంగా చేసినావు. చివరికి ఏది చేసినా సాగదు బాబు, నువ్వు ఉండే ఇది లేదు, 3 రోజుల్లో సస్పెండ్ అవుతావన్న ఇది సమక్షంలో అప్పుడు ఇక గతి లేక ఎమ్మెల్యే గారి దగ్గరికి కంచర్ల భూపాల్ రెడ్డి గారు అప్పుడు ఆ రోజు ఉరుమడ్ల దగ్గర ఇంటి దగ్గర ఉంటే పోయి కాళ్ళ మీద పడ్డాడు. ఇప్పుడు ఒక మాట అన్నాడు, వీళ్ళు నా 3 మెంబర్లను తీసుకొని వెళ్ళారు. అవును, వాస్తవానికి మీరు ఉప సర్పంచ్ కావచ్చు, 3 వార్డు మెంబర్లు కావచ్చు, మీరే తీసుకెళ్లారని ఆరోపించారు. అది జెన్యూన్ కాదు. ఎత్తుకెళ్ళడం ఏంది సార్? ఎత్తుకెళ్ళి మేము ఏం చేస్తాం చెప్పండి? 3 వార్డు మెంబర్లను తీసుకొని 2 గ్రామ సభలలో పార్టిసిపేట్ చేసిన ఏదైతే వార్డు మెంబర్లు ఉన్నారో
వాళ్ళు ఎన్నికలప్పుడు వాళ్ళ వార్డులో మట్టి పోయిద్దామని ఒక కమిట్మెంట్ ఇచ్చారు. ఆ కమిట్మెంట్ ఫుల్ఫిల్ కోసం ఏ అభ్యర్థి అయినా ఏ వార్డు మెంబర్ అయినా ఎదురు చూస్తాడు. 2 నెలలనే నీ ఉద్దేశం ఏందో అర్థమైంది. మట్టి మోరీలు నీళ్లు పోతూ చాలా ఇబ్బంది పడుతుంటే ఒక అభ్యర్థి నా ఇంటి ముందు 2 ట్రాక్టర్ల మట్టి పోయించంటే 2 నెలలనే నీ విశ్వరూపం చూపించినావు జనాలకు, నీ మీద నమ్మకం పోయింది. లేదు 3వ వార్డు కట్టమల్లేష్ వార్డులోనే జరిగింది. అంటే ఎగ్జాంపుల్ ఒక ముగ్గురులో ఇట్లా ఈ 3 నెలలనే నువ్వు చేస్తున్న ఆగడాలకు ఇచ్చేసి ఈయన వల్ల ఏమి కాదు. అసలు స్వరూపం అనేది ఇంతకు ముందున్నది అదే, యాక్టింగ్ చేసి కాళ్ళ మీద పడి ఏళ్ల మీద పడి ఈ చుట్టుపక్కలే కాదు కదా సార్, తెలంగాణ రాష్ట్రంలో ఏ సర్పంచ్ అభ్యర్థి చెయ్యని ప్రమాణాలు, కాళ్ళు మొక్కడాలు ఇవన్నీ చేసి తర్వాత ఇది జరిగిన 2 నెలలనే జరిగింది. దాని తర్వాత 3.5-4 సంవత్సరాలు నీతో పాటు ఉన్న ఉప సర్పంచ్ జోగు సురేందర్ గారు ఆయనను ఏ విధంగా అవమానపరిచావు, ఏ విధంగా ఆయనకు తెలియకుండా బిల్లులు లేపావు, ఇవన్నీ చేసి చూసి ఎదురించి ఆయన పక్కకి వెళ్ళాడు. మేమేం ఎత్తుకపోలే. మరి నిన్నెవరు ఎత్తుకపోయారు? నిన్నెవరు ఎత్తుకపోతే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చావు? చెప్పడం సార్, మంచి నీళ్లు తాగినంత ఈజీగా అబద్ధాలు ఆడేస్తాడు. అతన్ని చూసుకొని ఈ అబద్ధాలు ఆడడం విషయంలో ఇతన్ని గనక అవార్డు ఏదన్నా ఉంది అని అంటే అది ప్రత్యేకించి ఆ క్యాండిడేట్కే పోతుంది. కానీ ప్రతి ఒక్కటి కూడా ఆధారాలతో సహా చూపిస్తున్నాడు. ఏం ఆధారాలు సార్? అంటే కాలువ కట్ట కావచ్చు, అక్కడ లేదు, ప్రతి ఆధారాలతో సహా చూపిస్తున్నాడు. ఆరోపణలే కాదు, నేను మీ దగ్గర ఆర్టీఏతో నీ బిల్లులతో సహా నా దగ్గర ఉన్నాయి. బిల్లులతో సహా ఒక కవర్ మోయలేక ఇప్పుడు పక్కకు పెట్టేసి వచ్చాము. బిల్లులతో సహా ఉన్నాయి కంప్లీట్. ఈవెన్ ఈ రోజు మీరు ఆన్లైన్ లో కొట్టినా ఇవే డేటా వెళ్తుంది మీ దగ్గర. దాన్ని ఏం సమాధానం చెప్పగలుగుతావా? సమాధానం చెప్పగలుగుతావా? నువ్వు ఏదైతే విద్య నేర్చావో ఇప్పుడు నిలబెట్టి నీ పక్కకమ్మటి నిలబెట్టుకున్న అభ్యర్థికి అదే విద్య నేర్పడం కోసం చేయబోతున్నావు, జనాలను మరొకసారి మోసం చేయబోతున్నావు అని చెప్పేసి కొనుగోడు ప్రజలు నమ్ముతున్నారు. ఇప్పుడు జాగ్రత్త పడుతున్నారు. దాంట్లో నీకు తడబడి ఏదేదో మాట్లాడుతూ ఉన్నవో తప్ప ఇంకెన్నిసార్లు మోసం చేస్తావు జనాలు? 4,500,000 జనాభా కలిగిన కొనుగోడు ప్రజలు నీకు నమ్మి ఇది చేస్తే పార్టీ ఎట్లా మారుతావు? అంటే భయపెడతారు. ఏం భయపెడతారు? ఎందుకు? నువ్వు నిజాయితీగా పనిచేయి. నిజాయితీగా పనిచేసి ఏ పని చేసావో ఆ పనికి సంబంధించి చూయించు. నీలాగా నేను కొనుగోడు గ్రామం ₹1 తినే ఉద్దేశం నాకు లేదు. ఇప్పుడు కాదు, ఇంకా 20 ఏళ్ళకైనా అట్లాంటి చేసే ఉద్దేశంలో ఏదన్నా ఉంటే ఇక్కడ పుట్టినా ఇక్కడ పెరిగినా నా బతుకుదేరు హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్లో ఎంతో అంతో ఆర్థికంగానే ఉన్నా. ఏదన్నా రిటర్న్ బ్యాక్ ఇవ్వాలి నా ఊరికి. ఏ విధంగా ఇవ్వాలి? కనీసం మంచి వ్యక్తిని కల్పించే విషయం, మంచి సర్పంచులను, మంచి అధికారులను వర్క్ చేయించే విషయంలో నేను చేసే ప్రయత్నము మీకు కంటగింపుగా ఉంది. దయాకర్ అనేవాడు ఒకడు లేకపోతే నీ ఆట ఎదురు లేదు. ఇప్పుడు ఎంకన్నా ఆర్థికంగా ఇబ్బంది పడ్డాడే కానీ జనాల అభిమానంలో ఏమాత్రం తగ్గలే. ఇప్పటికి కూడా సార్, ఇప్పటికి కూడా మీ అందరికీ చెప్తున్నా, మీ టీవీ ముఖంగా చెప్తున్నా, అదే ధైర్యం. మొన్నటి 10 రోజుల క్రితం కూడా అదే ధైర్యం. ఏదైనా మేము డబ్బుతో గెలవగలుగుతాం, మాకు ప్రభుత్వం ఉంది, ఆ పని చేస్తాం, ఈ పని చేస్తాం. ఇల్లు ఇస్తాని ఒకటి బెదిరింపు, నీకు రేషన్ కార్డు ఇప్పిస్తాని కొంతమందిని బ్లాక్ చేయడం, తర్వాత నిన్న మొన్నటి దాకా లేని పనులు ఇప్పుడేదో టూత్ పాలిష్ లాగా చేయించేసి రోడ్డు నేసినట్టు సాఫ్ చేసినట్టు చేయడం. ఇది లిఫ్ట్ ఇది చేస్తామన్నాడు. లిఫ్ట్ గురించి ఎన్ని ప్రయత్నాలు మేము చేశాము. ఇప్పుడు లిఫ్ట్ ఏదైతే ప్రాజెక్ట్ కోసం చేసిన ప్రాజెక్ట్ రిపోర్ట్ కోసము నేను గత 1.5 yearగా పనిచేశా. 1.5 yearగా పనిచేసి అదే ఇరిగేషన్ అధికారులను పట్టుకొని మిర్యాలగూడ, నల్గొండ, ఎందుకంటే మిర్యాలగూడ దీని కిందకి వస్తుంది మన ఇరిగేషన్. సో ఆ విధంగా చేసి ప్రాజెక్ట్ వర్క్ తయారు చేపించి రెడీగా పెట్టి శాంక్షన్కి రెడీగా ఉన్న దాన్ని సరే మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి తెలుసు దీని ప్రయారిటీ. ఎందుకు తెలుసు? గత 5 పర్యాలుగా ఇక్కడ ఎన్నుకోబడి ఉన్న వ్యక్తి కాబట్టి ఆయనకు బాధ్యత ఇది కాదు సార్, ఇంకా చాలా చేయాల్సింది. ఏమి చేయలేదు మీ ఊరికి మరి ఇప్పటి వరకు? అంటే ఏది శాశ్వత పరమైన కొనుగోడికి ఈ విధంగా, ఎందుకంటే మారుమూల గ్రామం ఇది మాకు. అంటే నియోజకవర్గానికి ఒక చివరకు పడేసినట్టు ఉంటది. అటు కొనుగోడికి ఇటు నల్గొండకి మధ్యనే ఉంటుంది, లోపల ఉంటుంది. ఇప్పుడు మొదటి నుంచి ఉన్నది ఏంటంటే మౌలికంగా
ఈ ఈ ఊరి సమస్యలు ఏమున్నాయి అనే దాని మీద ఏ రోజు ఫోకస్ లేదు. ఊర్లో వచ్చే ఏమి రాజకీయం, ఊర్లో చేయాల్సిన ఇదేముందంటే అంటే నీకు ఎదురు తిరిగి మీ ఆగడాలను అరికట్టడం కోసం ప్రయత్నం చేస్తే ఊర్లో ఏంటి, ఊర్లో నేను పుట్టలేదా, పెరగలేదా, ఈడ తిరగలేదా, ఈడ చదవలేదా, ఏంటి నేను చేసింది? నువ్వు ఊర్లో ఉండి ఏం చేసావు? ఒక 10 రూపాయలు దానం చేసిన చరిత్ర ఉందా నీకు? నీకే కాదు, నీతో పాటు తిరుగుతున్న వాళ్ళకి. ఇంకొక బాధ వేస్తే సార్, కొంతమంది పెద్ద మనుషులను పెట్టుకొని పెద్ద మనుషులతో కూడా అబద్ధాలు ఆడిస్తాడు. వాళ్ళ మీద గౌరవం ఇప్పటికీ ఉంది మాకు. పక్కమట్టి నిన్న పెట్టుకుని మాట్లాడించిన విషయంలో ఒకరిద్దరితో మాట్లాడిపించాడు. వాళ్ళతోటి కూడా అబద్ధాలు ఆడతారు. వాళ్ళకు కూడా తెలిసి ఈయన ఏంటి అని. సో రేపు జరగబోయే దీంట్లో మళ్ళా ఇదే కార్యక్రమం చేద్దాం. మళ్ళా తన అనుచరుడైన అభ్యర్థిని పెట్టుకున్నాం. ఇదే ఆగడాలి. ఎందుకంటే బాగా ఎక్స్పోర్ట్ అయ్యిండు. రక్తం తిన్న పులి ఎలా ఉంటుంది సార్? ఈజీగా వేటాడడం ఈజీ, ఇట్లాంటివన్నీ చేయడం ఈజీ. వెన్నతో పెట్టిన విద్య అవన్నీ చేయగలుగుతాడు. మళ్ళీ పొనుగోడును దోచుకోవడానికి రెడీగా ఉన్నాడు. నేను 10 రూపాయలు ఎవరి దగ్గరనన్నా ఈ నా పదవి కాలంలో అని ఒక మాట విసిరాడు. అంటే అంత ఈజీగా మాట్లాడేస్తాడంటే ఇప్పుడు మీకు ఒక 4-5 చూపిస్తాను. అతనితోటి బాధపడి లంచం ఇచ్చి డబ్బులు ఇచ్చి ఏ విధంగా హింసించాడో అలాంటి వాళ్ళు ఇక్కడ 2-3 ఉన్నారు. భాగంగా ఈ వ్యక్తితోటి మీరు మాట్లాడవచ్చు. ఒకసారి అతని అభిప్రాయం ఏంది, మరి దీనికి సమాధానం ఏం చెప్తావు? రాజకీయాల నుంచి వెళ్ళిపోతా అంటున్నావు కదా, రాజకీయాల నుంచి వెళ్ళిపోతావు. నువ్వు రాజకీయాలలో ఉండాలి, ఇంకా నువ్వు అలా ఉండాలి. నీకు సమాధానంగా ఏ విధంగా ఈ గ్రామ అభివృద్ధి జరుగుతుంది, ఏ రకంగా నువ్వు మాయమాటలు చెప్పావు, రాబో 5 సంవత్సరాలలో కొనుగోలులో ఉన్న మౌలిక సదుపాయాలను ఏ విధంగా కల్పించాలి, సీసీ లైట్ల కోసము చిన్న చిన్న బిల్లులు పెట్టి రకరకాలండి. ఏదో మన బతుకమ్మ చీరలు ఒక్కొక్కటి గుర్తొస్తున్నాయి. బతుకమ్మ చీరలు పంచడానికి టెంట్ కోసం టెంట్ వేసి కుర్చీలు వేసినందుకు ఎంత ఖర్చు అవుతుంది? మహా అంటే ఒక 10,000 కూడా కాదు సార్, ఇలాంటి పల్లెటూరులో 2,000. దానికి 45,000 బిల్లు ఉంది. చూపిస్తుందా? అది కాదా నీకు? నీవు చేసిన మోసాలకి సమాధానం ఇటువంటి 1 కాదు 2 కాదు సార్. మీకు ఆ ఫామ్ 5 ఏళ్లలో చూస్తే ఇట్లాంటి కోకొల్లలు అంటే ఖర్చు పెట్టి బిల్లు రాసుకుంటే మీ కడుపు మంటే 45,000 అవుతుందండి. 45,000 బిల్లు అవుతుందా? ఈ పీర్లకోటం అనే ప్లేస్ ఉంది మా ఊర్లో. అది ఎంత అట్టహాసంగా వేయండి, పెళ్లి పందిర్ల లాగా చెయ్యండి, మీకు 10,000 ఖర్చు కాదు. 45,000 రూపాయల బిల్ అవుతుందండి. సడన్ గా నాకు గుర్తొచ్చింది. అంత ఈజీగా చెప్పగలుగుతాడు. సో నువ్వు ఛాలెంజ్ చేసావు, నేను చేసిన ఒక్కడిని చూపి అన్నావు. నువ్వు ఏమి రాజకీయాలకు ఏం దూరంగా పోకు, కానీ రేపు జరగబో పనులకి ఇదే మా అండాలు వెంకటేశం గారు చేసే అభివృద్ధికి చూస్తూ, జనాలు అటు చూస్తూ అభివృద్ధిని ఇటు చూస్తూ నువ్వు రోడ్ల పొంటి తలదించుకొని తిరిగే రోజు వస్తుంది. దానికోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. పొనుగోడు ప్రజలందరూ కృతనిశ్చయంతో ఉంటున్నారు. ఇలాంటి రోజు వస్తుంది అని చెప్పేసి ఆయన ఏదైతే ఛాలెంజ్ విసిరాడో దానికి సమాధానం ఉన్న 1-2 వ్యక్తులు అనుభవించిన వాళ్ళు ఉన్నారు. అందరంటే రాలేరు, వాళ్ళు ఉన్నారు. మీరు వాళ్ళని అడిగి కూడా తెలుసుకోవచ్చు. ఓకే, ఖచ్చితంగా అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఏంటి మాజీ సర్పంచ్, ఉప సర్పంచ్? నేను మాజీ సర్పంచ్, ఆయన కంటే ముందు సర్పంచ్ అండి సార్. ఇప్పుడు అభివృద్ధి చేసేది మనం చెప్పుకుంటే కాదు సార్, అది ఇప్పుడు ప్రజలకు తెలుసు. ఇప్పుడు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు, నీకు పదవిలో ఉన్నప్పుడు నువ్వేం చేసావు, నేనేం చేసావు అని మనం చెప్పుకోవటం కాదు. మేము తొలిసారి ఇక్కడ సర్పంచ్ అయినాము 2013 7వ నెల 27వ తారీఖు ఎలక్షన్ జరిగింది. 8వ నెల 2వ తారీఖు ప్రమాణ స్వీకారం చేశాము. శాశ్వతమైన అటువంటి పనులు పొనుగోడు గ్రామ ప్రజలకి మా ఎంపీటీసీ గారి ఆధ్వర్యంలో దాదాపు 1.5 కోటి పైచీలకుగా అభివృద్ధి పనులు చేశాడు. ఇట్లా పిలిస్తే తలుపు తట్టే అటువంటిది. అలాంటి గుణం దారోత్తమాతుడు ఉత్తముడు కాబట్టే ఇవాళ ప్రజలు ముందుకొచ్చి ఎవరు కాదు మీరు ఉండాలి స్వచ్ఛందంగా అని చెప్పి మహిళలు కానీ, యువకులు కానీ, పెద్దలు చిన్నలు అనుభవించిన వాళ్ళు, నేను మాజీ సర్పంచ్ను కూడా ఫస్ట్
ఆయననే బలపరచడం జరిగింది. మేము కూడా చేశాం. మేము గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టాము, 75 ఇండ్లు డబల్ బెడ్రూమ్ ఇంటి తెచ్చాము, సబ్వే స్టేషన్ తెచ్చాము. ఏంటి కాకతీయ మిషన్ ద్వారా చెరువు పుడక తీస్తే చెరువు నింటే కొన్ని సంవత్సరాల పాటు రైతుకు భూగర్భ జలాలు అభివృద్ధి చెందినవి. ఆయనకు పేరు పెట్టాం, అబంధాల కుటుంబరావు. ఈ గ్రామాన్ని ఒక కుటుంబం చేసుకొని మొత్తం దిట్ట అబద్ధాల్లో అసలు వేరే ఎప్పుడు చూడని వ్యక్తులు అయితే అబ్బా ఎంత ఒరిజినల్ మనిషి అని అనుకుంటారు ఆయన. మీరు చెప్పే నిజాలు అనుకోవచ్చా? సాక్ష్యాలు ఉన్నాయి, మరి సాక్ష్యాలు ఉన్నాయి. చూడండి, గ్రామ పంచాయతీ బిల్డింగ్ చూడండి, డబల్ బెడ్రూమ్ ఇండ్లు చూడండి, సబ్ స్టేషన్ చూడండి, చెరువు చూడండి. ఏంటి మేము కూడా కొన్ని రోడ్లు వేసాము. మాకు అప్పుడు నిధులు ఇట్లా రాలేదు సార్. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఈ గ్రామాలకు ట్రాక్టర్లు కానీ, మరి గ్రామ పంచాయతీ సిబ్బందిని కానీ, వాళ్ళకు నెల జీతాలు కానీ, ఈ రైతు బంధు, ఇవన్నీ చాలా పథకాలు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చినాయి. తర్వాత ఇప్పుడు అవి చూసుకొని ఏదో వేరే వాళ్ళ కొడుకు చూసుకొని మురిసినట్టు వాళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇవాళ దేవాలయం ఉన్నది, ఏదో వచ్చారు 1 లక్ష రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి ధ్వజస్తంభాన్ని సగంలోనే క్లీన్ చేపించి ఆపిచ్చారు. ఇక్కడ 20 లక్షల పెట్టిన వ్యక్తులు ఉత్తములకు కూడా ఏదైనా శివరాత్రి కళ్యాణం జరిగినా, ఏది జరిగినా ఒక ఆహ్వానం కానీ, ఒక పిలుపు కానీ అలాంటివి లేవు. మీరు ఎలిగేషన్ చేసేటువంటి క్యాండిడేట్ పెద్ద మనుషులు కూడా మాట్లాడారు. ఏమని? మేము కాల్వకట్ట కట్టించినాము, శ్మశాన వాటిక కట్టించినాము, పల్లె ప్రకృతి వనం కట్టించినాము. శ్మశాన వాటిక నేను సర్పంచ్ ఉన్నప్పుడు సార్, ఎప్పుడు శ్మశాన వాటిక కేసీఆర్ గవర్నమెంట్ లో అయింది సార్. కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శాంక్షన్ చేసినవి కాదు శ్మశాన వాటికలు. మీకు తెలియదా సార్? మరి వాళ్ళు చెప్తే మీరు ఎట్లా నమ్ముతారు సార్? మీరు శ్మశాన వాటికలు నేను సర్పంచ్ ఉన్నప్పుడు కృష్ణయ్య సార్ ఎంఆర్ఓ గారు ఉంటే అక్కడ ఉన్న అన్సైడ్ భూమిని తీసుకొచ్చి ఇదంతా పేదలకు చెందుతాని మేము చేసినాం సార్. మా ఎంపీటీసీ గారు, మేము, మా కార్యకర్తలు, మా వార్డు మెంబర్లు, గతంలో పోటీ చేసిన ఓడిపోయిన నాయకులు, మాకందరి ఇవాళ స్వచ్ఛందంగా ప్రజలు ముందుకొచ్చి వెంకటేశం గారు ఏం కాదు, ఈసారి నిన్ను అఖండ విజయంతో గెలిపిస్తాం, మాదే, నువ్వేం ధైర్యం చేయకు. వాళ్ళు కుయక్తులు ఎన్ని పడినా, ఎన్ని పండాగాలు పడినా, ఎన్ని కుట్రలు చేసినా అదంతా బూడిదలో పోసిన పన్నీరే, జయం వెంకటేశందే అని చెప్పి ప్రజలు రెడీగా ఉన్నారండి. అంటే ఊకనే ఆరోపణలు చేయొద్దు. ఆరోపణలు కాదు, జెన్యున్ ఉన్నాయి చెప్పండి. జెన్యున్గానే వాళ్ళ కోకొల్లలు ఉన్నాయి సార్. 1, 2 అనేది పల్ల ప్రకృతి భూమి. ఇప్పుడు అదంతా గవర్నమెంట్, ఎన్టీ రామారావు గవర్నమెంట్ లో ప్రజలకు ఇచ్చిన భూమి. అది ఇండ్ల స్థలాల కోసమే గాని ఇంకా ఏదన్నా ఇప్పుడు ఐకేపు ఉంది, అలాంటి ఇలాంటి ప్రజలు ఆడుకుంటారని నంద్యాల నరసింహారెడ్డి ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు జరిగింది. దాన్ని 1 ఎకరం భూమి ఆక్రమించుకున్నాడు. ఇవాళ ఆయన నీతులు చెప్తాడు. మా దగ్గర ఏందో ఒకటి తీసుకురండి, పోదాం కలెక్టర్ కాడికా, ఎంఆర్ఓ కాడికా, ఆర్డీఓ ఆఫీస్ కు పోదాము. దానికి ఆ పరిశీలన కూడా వచ్చారు. వస్తే లేదు సార్ ఇది అది అని, ఏదో నువ్వు సర్పంచ్ ఉన్నావు, నీకు అక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యే ఉండాలి, ఏదో అదాటితోటి బలంతోటి ఏంటి ఇది చేసుకొని కవర్ చేసుకున్నావు తప్ప మాలేగా స్వచ్ఛందంగా రా పోదాం, మీడియం దగ్గర పెట్టుకొని ప్రజల మధ్యలో తిరుగుదాం. మిమ్మల్ని ఇప్పుడు వాళ్ళని ఒక 3, 4 రమ్మనండి, పెద్ద మనుషులను తీసుకొని మేము వస్తాం. అందరు ప్రజలైతే ఈ ఊరిలో ప్రజలైతే ఇప్పుడు ఈయన చేసినటువంటి ఈయన పోకడ అనేది తెలుసు కదా సార్, ఆయన చేసింది కూడా తెలుసుగా. ఆ ప్రజలే చెప్తారు, మనం మౌనంగా ఉందాం. అంటే ప్రజల్లోకి రావడానికి మీరు సిద్ధంగా ఉన్నారా ఈ విషయం గురించి మాట్లాడడానికి? ఏడికి రమ్మంటే ఆడికి వస్తాం సార్, పొద్దడికైనా సరే, ఏదైనా దేడికి రమ్మన్నా ఆయన వస్తాడేమో, మీరు కనుక్కొని మాకు టైం ఇవ్వండి, దాని మీద రెడీ. ఒక నిమిషం సార్, ఇంపార్టెంట్ పాయింట్ మర్చిపోయాను. ఆధారాల గురించి మాట్లాడుతున్నాను. అయితే సర్పంచ్ మోసం ఎట్లా చేస్తాడు అనే పాయింట్కి ఇది. సర్పంచ్ ఎలక్షన్ల అంటే గత ఈ మాజీ సర్పంచ్ ఎన్నికలప్పుడు ఒక కుటుంబంలో కొంకముత్తయ్య ముత్తయ్య బిడ్డ ఒక అమాయకురాలు, అంటే మెంటల్లీ హ్యాండిక్రాఫ్ట్ అయిన అమ్మాయి పేరు మీద 30-35 గుంటల భూమి ఉంది. భూమి వాళ్ళే కబ్జాలో ఉన్నారు, అంటే వీళ్ళదే ల్యాండ్. కానీ పాత రికార్డ్స్ ప్రకారం ఏదో కంటిన్యూటీ వచ్చిన దాని మీద కొత్త పాస్బుక్లు వచ్చిన టైంలో ఇతను
ఇతని పేరు మీద పాస్బుక్లు వచ్చినాయి. దాంట్లో వాళ్ళు అడిగారు, నువ్వు ఎట్లా పాస్బుక్లు చేసుకుంటాం, భూమి మాది కదా అని చెప్పేసి వాళ్ళు అడిగితే, మీరు ఈసారి నాకు ఈ ఎలక్షన్లో నాకు ఓటేయండి, మీకు నీ ఎలక్షన్ అయిపోయిన వెంటనే ఒక్క నిమిషం ఆగండి. వెంటనే మీకు అమ్మాయి పేరు మీద నేను పట్టా చేస్తా అని చెప్పేసి మాట ఇచ్చేసి ఆ వర్గం, ఆ కుటుంబం, కొంకవారి కుటుంబాన్ని, ఈ అమ్మాయిని నిలువున ముంచి ఈ రోజు వరకు కూడా అమ్మాయికి పట్టా చేయాలి. అంటే ఇంత పెద్ద ఎంత సింపుల్ గా జనాలని చేస్తాడంటే, తర్వాత మీరు ఇప్పటిదాకా మీరు ఉన్నారు అతని అభ్యర్థి కాదు కదా, ఎన్నిక అతందా ఇతందా అని చెప్పేసి. సార్ మేము కాదు, పొనుగోడు మొత్తం అదే ఆలోచిస్తారు. అబ్బాయి ఎవరైతే ఉన్నారో చాలా చిన్న వయసు, అనుభవం లేని వ్యక్తి, ఇతను వెనకమ్మటే నిన్నటి వరకు తిరిగిన వ్యక్తి. అదే పార్టీలో ఆయన ఎప్పుడు చెప్తుంటాడు, మా పార్టీ చాలా పెద్ద మనుషులతోటి, చాలా ఎక్స్పీరియన్స్ వాళ్ళతోటి కూడిన పార్టీ. మరి ఈ పెద్ద మనుషులందరూ లేరా? మరి ఈ క్యాండిడేట్ ని తీసుకుంటున్నామని అందరు ఆలోచిస్తలేరా? ఆలోచించిర్రు కాబట్టే ఈయన మీదనే ఉంది. రేపు జరగబోయిన ఎలక్షన్, రేపు ఏదన్నా జరిగితే సర్పంచ్ అభ్యర్థి ఇతను కాదు, అతనే ఈ అలవాట్లు, ఈ కార్యక్రమాలన్నీ అతని చేతితోటి చేయిస్తాడు, చేతికి మట్టి అంటకుండా. అది పూర్తిగా నమ్మారు కాబట్టి మీరు అన్నదానికి సమాధానం, అభ్యర్థి అతను కాదు, ఫేస్ ఇతంది, వెనక మొత్తం అతందే. అదే విధంగా నమ్ముతున్నారు కాబట్టి జనాల్లో ఈ మార్పు, ఈ తిరుగుబాటు. ఓకే, విన్నారు కదా. వాస్తవానికి ప్రచారం ఎలా జరుగుతూ ఉన్నది, పబ్లిక్ యొక్క బైట్స్ కానీ, అంటే ఆ స్థానికంగా వీళ్ళు చేసేటువంటి ప్రచారంలో భాగంగా ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి అంటే అభ్యర్థులు కావచ్చు, ఓటర్స్ కావచ్చు, వీరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అనుకున్నాం. కానీ తిరిగి ఇక్కడికి వచ్చేటప్పటికి సీన్ సితార అయినట్టుగా, అంటే క్యాండిడేట్ బలపరిచినటువంటి అభ్యర్థి పైన ఉన్నటువంటి గతంలో తను చేసినటువంటి ఇట్టి విషయం పైన పూర్తిగా రేపు రానున్న కాలంలో ఆ ఓటు ఎన్నికలకు సంబంధించినటువంటి రిజల్ట్ వచ్చిన తర్వాత తాడో పేడో తేలుతా అని చెప్పేసి వీళ్ళు ఆ గట్టి నమ్మకంతో చెప్తా ఉన్నారు. కత్తెర గుర్తుతోటి ఓటేయండి, పులకరము అండాలు వెంకటేశ్వరి గెలిపియని చెప్పేసి ఆ స్థానికంగా ఉన్నటువంటి ప్రజల దగ్గరికి వెళ్తూ వాళ్ళని ఓటు అభ్యర్థించే విషయంలో వాళ్ళు డోర్ టు డోర్ క్యాంపెయిన్ రాత్రి 7-8 దగ్గర 7 అవుతా ఉంది. అయినా ఈ రాత్రి సమయం కూడా ఇప్పటికీ ఇంకా వాళ్ళు ఆ ప్రచారాన్ని కొనసాగిన సందర్భం మనకు పొనుగోడు గ్రామంలో కనపడుతుంది. ఇక్కడ వాతావరణం అంటే గతంలో చూసుకోవచ్చు, ఇప్పటికి కూడా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు జరుగుతాయి. కానీ ఈ రోజు జరిగేటువంటి ఈ ఎన్నికలు చాలా పోటాపోటీగా జరిగేటువంటి సందర్భం కనపడతా ఉన్నది. అంటే గతానికి ఇప్పటికి చూసుకున్నట్టయితే ఒక గట్టి పోటీ ఇచ్చేటువంటి సందర్భం మనకు ఇటు కాంగ్రెస్ కావచ్చు, అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ కావచ్చు, ఈ 2 సందర్భాల్లో కనపడుతోంది. రిజల్ట్ వచ్చే అవకాశం మరి కొద్ది రోజుల్లో ఉన్నది కాబట్టి అందరం ఎదురు చూద్దాం. కెమెరామెన్ అంజితో మీ శంకర్, పొనుగోడు.